షియా సీడ్స్, సబ్జా సీడ్స్ 2 ఒకే ఫ్యామిలీకి చెందిన గింజలు. ఇవి ఇప్పుడు మనం చూస్తున్న ఫుడ్స్ అన్నిట్లో కూడా సూపర్ సీడ్స్ అంటాం వీటిని. ఈ సూపర్ సీడ్స్ అన్నది బేసిక్ గా ఈ రెండిటి నేచర్ చూస్తే గనక కాంపిటింగ్ గా ఉంటాయి. ఇప్పుడు షియా, సబ్జా 2 చూస్తే గనక రెండిటికి వాటి ప్రాముఖ్యత ఉంది. కొన్ని ఈ షియా సీడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, పీచ్ ఎక్కువగా ఉంటుంది, ప్లస్ విటమిన్ ఏ, విటమిన్ ఈ, విటమిన్ సి ఇలాంటివి విటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అదే సబ్జా గింజలకు చూస్తే గనక ఇవి మనకి చాలా ఫెమిలియర్, అంటే ముందు నుండి కూడా చాలా పరిచయం ఉన్న గింజలు. ఒకప్పుడు చూస్తే వీటిని మనము స్వీట్స్ లో గాని లేకపోతే చలువ అని చెప్పి మామూలుగా పెద్దవాళ్ళ నుండి కూడా తీసుకునే గింజలు. సో ఈ సబ్జా గింజలు నిజంగా అంత ప్రాముఖ్యత ఉందా అంటే డెఫినెట్ గా షియా సీడ్స్ లాగే సబ్జా గింజల్లో కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఈ సబ్జా గింజల్లో చూస్తే గనక మనకి ALA అంటే ఆల్ఫా లినోలిక్ యాసిడ్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అంటాం కదా, వీటి శాతం ఎక్కువగా ఉంటుంది. సో ఇవి మనకి గుండె జబ్బులు కానీ లేకపోతే డయాబెటీస్ కంట్రోల్ చేయడానికి కానీ అండ్ కొన్ని రకాల క్యాన్సర్స్ నివారించడానికి కూడా ఈ గింజలు ఉపయోగపడతాయి. ఈ షియా సీడ్స్ చూస్తే గనక మనకి వెయిట్ మేనేజ్మెంట్ లో యూజ్ అవుతుంది. ప్లస్ ఇంకోటి వీటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరైనా స్పోర్ట్స్ యాక్టివిటీస్ లో ఉన్న వాళ్ళు లేకపోతే వెయిట్ మేనేజ్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి షియా సీడ్స్ బాగా ఉపయోగపడతాయి. అదే సబ్జా గింజలకి వస్తే గనక ఈ సబ్జా గింజలు కానీ బేసిల్ సీడ్స్ అని కూడా అంటాము. వీటి ఏంటంటే మనకి ఎక్కువ పీచు ఉంటుంది కాబట్టి షుగర్ మేనేజ్మెంట్ అంటే డయాబెటీస్ మేనేజ్మెంట్ కి బాగా ఉపయోగపడుతుంది. ప్లస్ కొన్నిసార్లు ఈవెన్ కొన్ని గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ పొట్టకి సంబంధించిన కొన్ని జబ్బులకి కూడా మనము ఈ సబ్జా గింజలు వాడుకుంటే తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. ఈ రెండిటి కామన్ క్యారెక్టర్ చూస్తే గనక వీటిలో జిగురు ఏదైతే ఉంటుందో మ్యూసినస్ అంటాం, దాని వల్ల ఎక్కువగా ఉపయోగం పడుతుంది. ప్లస్ ఈ రెండిట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అన్నది ఎక్కువగా ఉంటాయి. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల వీటిని సూపర్ సీడ్స్ అంటాం. సో ఈ షియా సీడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇందాక చెప్పినట్టుగా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫైబర్ మేనేజ్మెంట్ అంటే మనకి వెయిట్ తగ్గించే వాళ్ళకి లేకపోతే గనక షుగర్ కంట్రోల్ అయ్యే వాళ్ళకి కూడా మనం ఈ షియా సీడ్స్ అన్నది వాడుకోవచ్చు. సబ్జా గింజలకు వస్తే గనక ఎవరైతే దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంది, ALA omega-3 ఎక్కువగా ఉంది కాబట్టి కార్డియాక్ డిజీజెస్ అంటే గుండె జబ్బులు ఉన్న వాళ్ళు క్యాన్సర్స్ ప్రివెన్షన్ చేసుకోవడానికి కానీ ప్లస్ ఇంకోటి వెయిట్ మేనేజ్మెంట్ కూడా బాగా ఉపయోగపడుతుంది. సో మనకి ఉన్న కండిషన్స్ ని బట్టి మనకి ఎప్పుడు ఏది కావాలో అది వాడుకోవచ్చు. లేదు మనం ఆరోగ్యంగా ఉన్నాము అంటే ఒకదాని తర్వాత ఒకటి రెగ్యులర్ గా మన డయట్ లో ఉండేటట్టు చూసుకుంటే అది ఇంకా బెస్ట్ పద్ధతి అవుతుంది. ఈ షియా సీడ్స్ చూస్తే గనక ఇప్పుడు కామన్ గా ట్రెండింగ్ అన్నమాట. సో ఈ షియా సీడ్స్ మనం ఎలా వాడుకోవచ్చు అన్నది కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది. సో షియా సీడ్స్ మనము రాత్రి నానబెడితే గనక వాటిలో ఉన్న ఆ జిగురు పదార్థం స్వెల్ అవుతుంది, అంటే ఉబ్బినట్టుగా వచ్చి ఆ లిక్విడ్ జెల్ లాగా ఫామ్ అవుతుంది. సో దీన్ని మనం స్వీట్స్ లో ఉపయోగించవచ్చు, లేకపోతే ఉట్టిగా వాటర్ లో వేసేసి ఆ జెల్ ని తాగొచ్చు. లేదు అంటే ఓవర్ నైట్ ఓట్స్ అని ప్రిపరేషన్ చేసుకొని వాటిల్లో బ్రేక్ఫాస్ట్ కి రిప్లేస్మెంట్ లాగా తింటే కూడా వెయిట్ మేనేజ్మెంట్ కి లేకపోతే లో క్యాలరీ ఫుడ్ కి వన్ ఆఫ్ ద బెస్ట్ రిప్లేస్మెంట్ అవుతుంది. అదే ఇప్పుడు సబ్జా గింజలు అనుకుంటే ఈ సబ్జా గింజల్లో మనము ఎక్కువగా ఫాలుదా లాంటి ప్రిపరేషన్ అండ్ ఈ మధ్య కాలంలో బేకరీ ఐటమ్స్ లో కూడా వీటిని కలపడం ఎక్కువగా అవుతుంది. సో మనం ఏదైనా ఫుడ్ ఐటమ్ ఇంట్లో చేసిన డెజర్ట్స్ లో అంటే స్వీట్స్ లో గానీ లేకపోతే కొంచెం ఫ్రూట్ సాలడ్స్ లో గానీ ఈ సబ్జా గింజలు వేసుకుంటే గనక ఇది మనకి ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా మనకు వద్దు అనుకుంటే సింపుల్ గా వాటర్ బాటిల్లో మనం ఆఫీస్ కి తీసుకెళ్లే వాటర్ బాటిల్ లేదా ఇంట్లో రెగ్యులర్ గా తాగే వాటర్ బాటిల్లో మార్నింగ్ ఒక 2 to 3 స్పూన్స్ ఈ గింజలు ఏదైనా ఒకటి వేసుకొని పెట్టేసి డే మొత్తం అవి తాగుతూ ఉంటే కూడా మంచి హైడ్రేటింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది.